హైప్ అయింది. ఒక కచ్చిప్ అయినా సరే, టీ షర్ట్లు అయినా సరే, ఏదైనా ఒక హైప్ పెంచారు సినిమాకి. అందుకే మేము ఇలా అందరూ ఫ్యాన్స్ అందరూ ఇక్కడ వెయిట్ చేసి చూస్తున్నాం. నైట్ సినిమా చూడడానికి ఇప్పుడే వచ్చాం. ఇప్పుడు వరకు సినిమాలతో పోలిస్తే సినిమా ఎలా యూనిక్ గా ఉంది? ప్రతి 10 ఏళ్ళకోసారి కళ్యాణ్ గారు ఇట్టు కొట్టడం ఖాయం. ఓజితో ఇట్టు కొడుతున్నాం అంతే ఖచ్చితంగా. ఎలా ఉండిద్ది అనుకుంటారు మూవీలో? బాక్స్ ఆఫీస్ రికార్డ్ రాయడం కొత్త ఏం కాదు పవన్ కళ్యాణ్ గారికి. అలాంటిది ఇది ఒకటి. ఇలాంటిది ఖచ్చితంగా ఫ్యూచర్ లో ఖచ్చితంగా వస్తాయని ఆనందిస్తున్నాం. సినిమా చాలా బాగుంటుందని చెప్పని మా ఆలోచన. ఎందుకంటే కళ్యాణ్ గారు దీని గురించి కష్టపడ్డారు. ఒక పొలిటికల్ లైఫ్ లో కానీ దీని గురించి కానీ చాలా కష్టపడి దీని గురించి తీశారు. ఓకేనా, మన ఆయన కష్టాన్ని సినిమాకి వెళ్తే మనం నచ్చిందని మనం బయట చెప్పాలి. ఒకటి ఫేక్ రివ్యూ చెప్పి ఎప్పుడు ఒక సినిమా కష్టాన్ని తీసేయకూడదు. కళ్యాణ్ గారి సినిమా ఆబ్వియస్లీ బాగుంటది, అందరికీ నచ్చింది. ఇది దసరాకి మంచి సినిమా, ఖచ్చితంగా అవుతాం. జానీ తర్వాత ఆ టైప్ క్రేజ్ తీసుకొచ్చింది ఓజీ. అలాగే సుజిత్ గారు కనీసం ఎక్కడ ఏం మాట్లాడలేదు. ఇప్పుడు మూవీ రిలీజ్ అయ్యాక ఎవరు గెస్ట్ రోల్ ఉన్నారో కూడా తెలియదు. ప్రభాస్ గారు ఉన్నా కానీ మనం చెప్పలేం. ఎందుకంటే సాహో తర్వాత గెస్ట్ రోల్ ఎంట్రీ ఉండొచ్చో లేకపోతే ఏమిటి అనేది మేము వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ 10:30కి వచ్చి 10:30 షో మాకు ఇక్కడ. మేము ఇప్పుడే వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ తెర మీద ఎవరు ఉండాల్సిన అవసరం లేదండి. కళ్యాణ్ గారు ఉంటే చాలు. కళ్యాణ్ గారు ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అంతే. ఆయన నడిస్తే చాలు అయిపోయింది అది మూవీ. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఓజీ మానియా కనబడుతుంది. మరి కొద్ది గంటల్లో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా అందరి అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా సంబంధించి ఈ సినిమా ఎక్కడ చూసినా సరే అదే ట్రెండింగ్ నడుస్తుంది. టీ షర్ట్లు కావచ్చు, దానికి సంబంధించిన ఆర్నమెంట్స్ అయినా సరే ట్రెండింగ్ ఉన్నాయి. ప్రస్తుతం విజయవాడకి ఓజీలో యూజ్ చేసిన కారు వచ్చేసింది. ఆ కారు మీకు చూపించబోతున్నాను. ఖచ్చితంగా 80s లోని మూవీ బ్యాక్గ్రౌండ్ మొత్తం 80s లో ఉన్న నేపథ్యంలో ముంబై మాఫియాకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ లో మూవీ ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన కార్సే ఇందులో యూజ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా 80s లో ఎలాంటి కారు ఉంటుందో అలాంటికి సంబంధించిన కారే ఇందులో ఉండిపోతుంది. ఇప్పటికే ఈ కారుకి సంబంధించి చాలా క్రేజ్ ఎక్కువగా కనబడుతుంది. BYA 0893 పేరుతో ఈ వారు కారు పూర్తిగా డిజైన్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఓజీ సినిమాలోని ప్రధానంగా ఈ సినిమాకి సంబంధించి చూసినట్టయితే పూర్తి స్థాయిలోని అన్ని కార్స్ అన్ని కూడా ఈ విధంగానే యూజ్ చేశారు. ఈ నేపథ్యంలో కారు సంబంధించి ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కారు సంబంధించి కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. కారు ఎలాగా ఖచ్చితంగా LEPL విజయవాడలోని మాల్ దగ్గర దీన్ని ప్రమోట్ చేయడం జరిగింది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా దీని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఒకసారి ఈ కార్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది ఇందాక చెప్పినట్టు 1988 మూవీ 1988 కార్ అండి. ఇది కాంటెస్సా అంటే రాస్తుంది అది. యాక్చువల్లీ మూవీ బ్యాక్గ్రౌండ్ బాంబే బ్యాక్గ్రౌండ్ కాబట్టి యూ హ్యావ్ ది బాంబే రిజిస్ట్రేషన్ కాపీ. సో వీఆర్ థ్యాంక్ఫుల్ టు ద ఓనర్స్. ఈ మేము రిక్వెస్ట్ చేయగానే వాళ్ళు పంపించారు, వాళ్ళే తీసుకొచ్చారు. యాక్చువల్లీ అమర్ గారు అనుకుంటా దీన్ని సంబంధించి ఐడియా లేదు, బట్ వాళ్ళు వచ్చి తీసుకొచ్చారు. వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళకి. అండ్ వీ విష్ ది మూవీ అండ్ అఫ్ కోర్స్ PK ఫ్యాన్స్ అండ్ ఎవ్రీబడి ద వెరీ బెస్ట్. ఖచ్చితంగా LEPL లో ఈరోజు మూవీ ఉండబోతుందా? ఎలా సెలబ్రేషన్స్ చేయబోతున్నారు? ఎలా ఉండబోతుంది? LEPL లో ఆల్రెడీ ఐనాక్స్ వాళ్ళు దే ఆర్ ది మూవీ రిలీజింగ్. సో వాళ్ళకి ఆల్రెడీ ప్రీమియం అవన్నీ ఉన్నాయి. సో ప్రీమియర్ షోస్ అవన్నీ ఉన్నాయి. యాజ్ పర్ ది టర్మ్స్. ఎప్పటి వరకు దీన్ని డిస్ప్లే చేయబోతున్నారు? రేపు ఈవినింగ్ వరకు. రేపు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అందరికి వచ్చి ఇక్కడ చూడొచ్చు, చూసి ఫోటో తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఇది అద్భుతమైన అవకాశం చెప్పుకోవచ్చు. ఈ రోజు అర్ధరాత్రి నుంచి మూవీ రిలీజ్ అవుతుంది. మూవీకి సంబంధించి అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఓజీ మూవీకి సంబంధించి ఈ కార్ చాలా స్పెషల్ ఉండబోతుంది. టచ్ చేయబోతున్నారు. అసలు కార్కి సంబంధించి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఖచ్చితంగా లోపల మొత్తం బ్రౌన్ కలర్ డిజైనింగ్ తోని లెదర్ వర్క్ తోని ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఒక 80s మోడల్ కారు స్పష్టంగా ఉన్న నేపథ్యంలో దానికి అనుగుణంగా కూడా
డిజైన్ చేశారు. ఖచ్చితంగా లోపల కూడా ఓల్డ్ ఇంటీరియర్ వర్క్ ఏ విధంగా ఉంటుందో దానికి సంబంధించి కూడా పూర్తిగా డిజైన్ చేసిన నేపథ్యంలో దానికి అనుగుణంగానే ఈ మూవీని ఈ కార్ని సిద్ధం చేశారు. ఖచ్చితంగా ఓజీలోని ఈ కార్ స్పెషల్ క్రేజ్ గా ఉంది. ఇటీవల మనం చూసాము, ఇటీవల కూడా ఇదే కారు ఓజీకి సంబంధించి ఒక ప్రమోషన్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఎల్బీ స్టేడియంలోని పవన్ కళ్యాణ్ ఈ కారుతోనే అక్కడ ఎంట్రీ ఇచ్చారు. ఖచ్చితంగా అభిమానులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఓజీ కార్ ఇప్పుడు విజయవాడకు వచ్చేసింది. ఎల్ఈపిఎల్ దగ్గర డిస్ప్లే చేశారు. ఫ్యాన్స్ మాత్రం దీనికోసం ఎగబడతారు ఫోటోస్ కోసం. ఓవరాల్ గా ఓజీ కార్ కి సంబంధించి పూర్తి విషయాలు కెమెరా పర్సన్ రాజేష్ తో విజయవాడ.